యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా రేగాయి సంఘ కాపరులకు, కార్యవర్గానికి, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా, మిమ్మల్ని, మీ కుటుంబాలని క్రిస్మస్ సంతోష సమాధానాలతో నింపి ముందుకు నడిపించునుగాక. మీ సంఘ పరిచయను దేవుడు దీవించునుగాక. ఎత్తబడు సంఘముగా మీ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీర్చిదిద్ది ముందుకు నడిపించునుగాక. అదే సమయంలో ప్రియులారా, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకునవలసి ఉంది. మనం ఆల్రెడీ మన పాస్టర్ గారు ముందే చెప్పారు కదా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిమంతుడు మనకి ఇప్పట్లో ప్రాముఖ్యమైనది. మన సంఘ స్థాపకులు ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. ఆయన జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. అది దేవుని వాక్యమే చెప్తుంది, ఏమని నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం. అదే ఆశీర్వాదకరం అయితే మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవటం అది ఎంతైనా మనకు సులువు, ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, జస్ట్ ఆయన మా సంఘ స్థాపకులు కదా అని అనుకోవటం కాదు, కానీ ఆయన చెప్పిన మాటల్ని అనుసరించడం, ఆయన ఇచ్చిన సూచనల్ని, ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ని అనుసరించడం అని అర్థం తప్ప ఊరికే జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. కాబట్టి ప్రియులరా, ఐ థింక్ మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అనుసరిస్తున్నారు అనుకుంటాను. నేనైతే మాత్రం నాకు తెలిసినంతవరకు, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు, ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఎప్పుడు 100% అనుసరిస్తానని అనుకుంటాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫర్గెట్, ఎనీ వన్ కెన్ రిమైండ్ మీ దట్ ఓకే యూ మైట్ హ్యావ్ ఫర్గెటన్ దిస్ అని. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన తెలుగు పెద్ద సంఘం గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందుతుంది, మెయిన్ సంఘం సరిపోవట్లేదు. అప్పుడు నార్త్ ట్రెండ్ తీసుకున్నారు. మన సేమ్ టైంలో వీడియోలో టీవీలో చూడటానికి. తర్వాత సౌత్ ట్రెండ్ తీసుకున్నారు, అది కూడా సరిపోవట్లేదు. తర్వాత బ్రాంచెస్ ప్రారంభించారు. బ్రాంచెస్ ప్రారంభించిన తర్వాత మన సంఘ స్థాపకులు చెప్పిన దాంట్లో మార్నింగ్ ఒక ఉదాహరణ జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే, కాపురలుగా మాకు ఇచ్చిన డైరెక్షన్స్లో మీరు ఒకసారి ఒక మెయిన్ సంఘంలో వాక్య పరిచయం చేస్తారనుకోండి, ఆ వాక్యాన్ని మిగతా బ్రాంచెస్లో కూడా చెప్పాలి. అదేంటండి, ఒకసారి వాళ్ళకి వచ్చిన వాళ్ళు వస్తారు కదా, బోర్ అనిపిస్తుంది అంటే, నో అస్సలు విన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ప్రార్థన చేసి ఒక వాక్యాన్ని తీసుకుంటే అది అన్ని బ్రాంచెస్లో కూడా, ఒకవేళ ముందు విన్న వాళ్ళు ఉన్నా వినకపోయినా అన్ని బ్రాంచెస్లో కూడా మీరు చెప్పాలి అని అంటారు. చాలాసార్లు నాకు రియాక్షన్ వస్తుంది. ఫస్ట్ నా భార్య నుంచే, ఏంటి చెప్పావు కదా మళ్ళీ ఇంకా అదే మెసేజ్ ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. ఎందుకంటే ఇదే నమ్మ కారణం, మా నాయకులు మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఇవి. అయితే మాత్రం నో, ఆయన్ని మాత్రం డినై చేయడానికి ఐ కెనాట్ యాక్సెప్ట్. ఇంకెవరు ఎన్ని చెప్పినా నాకు మైండ్కి అసలు ఎక్కువ. ఆయన చెప్పింది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఐ విల్ కీప్ టెల్లింగ్ ఇఫ్ ఐ గో టు అనదర్ బ్రాంచ్, ప్రతి బ్రాంచ్లో కూడా నేను చెప్తాను ఉంటాను అన్న. ఇప్పుడు ఇచ్చే వాక్యం కూడా ఆల్రెడీ 2 times అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ ఖైతాన్ సంఘంలో, తర్వాత జహరా సంఘంలో కూడా. స్టిల్ మీలో విన్న వాళ్ళు 2వ అయి ఉండొచ్చు, లేదా 3వ అయి ఉండొచ్చు. స్టిల్ మీరు 3వ వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ మా నాయకుని యొక్క మాటలు నేను అనుసరిస్తున్నానన్న కొంత ధైర్యం, సంతోషం నాకు మిగులుతుంది. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో క్రిస్మస్ పండుగ వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. అదే సమయంలో పిల్లరా, మరొకసారి క్రిస్మస్ యొక్క సందేశం మనకేంటి, క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి ఏ సందేశం ఇస్తున్నాడు అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కూడా ఆశిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ప్రియులరా, 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ప్రియులరా, ఇక్కడ యేసేపు గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు. నాకు ప్రధానం అయిపోయింది మరియతోటి. సో నౌ ఐ కమ్ టు నో దట్ షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె గర్భవతి. ఏ విధంగా మ్యారేజ్ చేసుకోవాలి? ఎంత అవమానం, సిగ్గు. వాట్ టు డూ నౌ
ఆయన నీతిమంతుడు, డైరెక్ట్గా ఫైట్ చేసి ఏదో తను అవమానపరిచయం చేయడం ఇష్టం లేదు. దాన్ని మెల్లగా ఎలా తప్పించుకోవాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆలోచించుకుంటుంటే ఉన్నట్లయితే దేవుని దూత ప్రత్యక్షమై చెప్పిందంటే, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. వెంటనే యాక్సెప్ట్ చేశాడండి యోసేపు. అరే, హౌ ఇట్ ఈస్ గాడ్, ఓకే, ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ ఫర్ మీ. ఓకే, నువ్వు చెప్తున్నావు, నీకు తెలుసు, ప్రజలకు తెలియదే, వాళ్ళు ఏమనుకుంటారని, హీఈస్ ఎ ఫూల్ అనుకుంటారేమో కదా. నో ఆర్గ్యుమెంట్, జస్ట్ వాట్ హీ హ్యాడ్ హీ డిసైడెడ్ టు ఫాలో. ఏమి విన్నాడో అది అనుసరించడానికి ఫాలో అయిపోయాడు. నాకు సిగ్గా, అవమానమా, ఎవరేమనుకుంటారు, నన్ను దేర్ బిజినెస్ అనుకున్నాడేమో. సింప్లీ హీ యాక్సెప్టెడ్. కాబట్టి ప్రియులరా, ఇక్కడ వాక్యానికి విధేయత. కొన్నిసార్లు సిగ్గుపడవలసిన పరిస్థితి, అవమానకరమైన పరిస్థితులు దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో వస్తాయి. స్టిల్ ఆర్ యు రెడీ టు ఫేస్ ఇట్? మనం వాటిని ఫేస్ చేయటానికి వీ మస్ట్ బి ఏబుల్ టు రెడీ అని ప్రియులరా ఈ క్రిస్మస్ పండుగ మనకి తెలియచేస్తుంది. ఇకపోయినట్లయితే అని చెప్పేది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజల పాపముల నుండి ఆయనే వారిని విడిపించును. ఆయన కుమారునికి అనుభూతుంది తన ప్రజల పాపాలందరి నుంచి. హీఈస్ ద ఓన్లీ వన్ టు రిడీమ్. ఆయన మాత్రమే విడిపించగలడు. ఎవరు కూడా ఆ పాపాల నుంచి విడిపించలేరు. ఎందుకంటే మానవుడు జన్మతోనే పాపి. వీ నీడ్ నాట్ గో బ్యాక్ కదా. ఆదాం దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ మనకు అందరికి కూడా సంక్రమించింది. దెర్ ఈజ్ నో వే టు ఎస్కేప్. మనం తప్పించుకునే మార్గం లేదు, పాపులమే. అయితే నీ కుమారుడు మాత్రమే, యేసేపుతో మాట్లాడు, నీ కుమారుడు ఆయన విడిపిస్తాడు అని ఇక్కడ చెప్తాం, మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సింది. ఆయనలో మాత్రమే మనకు రక్షణ, విడుదల, పాప విమోచన కార్యం జరగకపోయినట్లయితే వారికి మిగిలేది, లేదా మనకు మిగిలేది నిత్య నరకం మాత్రమే ప్రియులారా. కాబట్టి ఆయన మనల్ని నరకం నుంచి తప్పించడానికి, నరకం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన మాత్రమే ఏకైక మార్గము అని మనకు తెలియచేసింది. తర్వాత ఆయనకు యేసు అని పేరు పెట్టదు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఇంకొకటి మరి వదిలిపెట్టాము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని దూత యేసేపుతో చెప్పడం చూస్తున్నాం. అంతవరకు కన్ఫ్యూజ్ అయిన ఆయన ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆమె గర్భములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. మరియా ఆమెకు శరీరాన్ని అమర్చింది. ఆమె గర్భంలో ఆయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మరియ గర్భంలో ఆయన శరీరాన్ని ధరించి మానవ రూపిగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకంటే మన పాపాల నుంచి ఆయన మనల్ని విమోచించటానికి అని చెప్పి మనం ప్రియులారా క్రిస్మస్ మనకి బోధిస్తుంది. ఇకపోయినట్లయితే రెండవ వాక్యం మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి 18 4 వచనాలు చూసినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. సడన్గా దూతలు ప్రత్యక్షమైంది, మహా వెలుగు ప్రకాశించింది. గొర్రెల కాపర్లేమో గొర్రెలను కాసుకట్టుకు వచ్చారు కదా. అయితే ఎప్పుడైతే దూతలు వారికి ప్రకటించాయో, ఇదిగో మీరు దూతలు ఎప్పుడైతే వారికి సువార్తను ప్రకటించాయో, యేసు ప్రభుని గురించి ప్రకటించాయో ప్రియులారా, వాళ్ళు వెంటనే బయలుదేరి మనం బెత్లెహేం వరకు వెళ్దాము, వాట్ హ్యాపెండ్ దేర్ వీ విల్ గో అండ్ సీ అని గొర్రెలను వదిలిపెట్టేశారు. తర్వాత ఏమవుతాయో, వాట్ విల్ హ్యాపెన్ అన్నది లేదు. మరి బెత్లెహేం అంటే ఎక్కడది ఏంటి అటువంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. స్ట్రైట్ అవే దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్, వెళ్ళి చూద్దాము రండి అని చెప్పి. ఇక్కడ మనకు కావాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళు ప్రచురము చేసిరి. దేవదూతలు ఏమైతే వాళ్ళకి చెప్పావో, ఏమైతే వారు చూసారో, కన్న వాటిని విన్న వాటిని, ఏమి కన్నారో ఏమి చూసారో, లేకపోతే దేవదూతలు ఏమి చెప్పాయో వచ్చి
ప్రకటించి మొదలుపెట్టారు. అంటే సువార్త ప్రకటన. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనమందరం కూడా దేవుని అంగీకరించాం కదా, యేసుక్రీస్తు ప్రభుని మన జీవితంలో చేర్చుకున్నాం కదా, ఆయన మనకు రక్షకుడిని తెలుసు కదా. సో తెలుసుకున్న మీరు అయితే మనం ఎంతవరకు ఆ సువార్తను ప్రకటిస్తున్నాం? నేనైతే నాకు అనిపిస్తుంది ఇప్పుడు చాలాసార్లు, ఎప్పుడైతే దేవుని సంపూర్ణంగా నేను అంగీకరించానో ప్రతి ఒక్కరికి కూడా, అరే ఈయనకి తెలిసిన తెలియదు, యేసుక్రీస్తు శివును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, వీళ్ళు జ్ఞానులు కదా, తూర్పు దేశం నుంచి వచ్చారు కదా. నక్షత్రాన్ని చూసినప్పుడు ద ఫౌండ్ దట్ దిస్ ఈజ్ నాట్ నార్మల్ స్టార్, ఇది మామూలు నక్షత్రం కాదు, ఇది ప్రత్యేకమైనది, విశిష్టమైనది, దెర్ ఈజ్ ఎ స్టోరీ ఫర్ దిస్ అని చెప్పి వాళ్ళు రెఫర్ చేసుకుంటే, ఒక లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు కాబట్టి అతన్ని దర్శించుకోవాలి, అతను రక్షకుడు, అతను విమోచించేవాడు. ఆయన దర్శిస్తే మన యొక్క జీవితం ధన్యమవుతుంది అనుకుని చెప్పి వాళ్ళు బయలుదేరారండి. సంహావ్ ద రీచ్డ్, జ్ఞానులు కదా, సంహావ్ ద రీచ్డ్. అయిపోయింది, ఇంకా 5 minutes ఉందంట. థ్యాంక్ యూ. కాబట్టి వాళ్ళు బయలుదేరారు, వాళ్ళు చూశారు, వచ్చి సాగిలపడి ఆయనను పూజించి, వాళ్ళు మనకు పూజించేది ఏమంటే సాగిలపడి పూజించి వారు పెట్టెలు విప్పి కానుకలు, బంగారము సాంబ్రాణి బోళం, వాళ్ళకి విలువైన కానుకలు అర్పించడం మనం చూస్తున్నాం. ప్రియులారా, క్రిస్మస్ మనకి కానుకలు అర్పించడం చూపిస్తుంది. అయ్యా, నేను చాలాసార్లు అనుకున్నాను, దేవుడికి కానుకలేంటి అని. దేవుడికి సమస్తం ఉంది కదా, భూమి ఆకాశము సముద్రం అవన్లో సమస్తము కూడా దేవుంది కదా. దేవుడు పరిచయం ఇవ్వాలంటే వచ్చి ఇంట్లో పెట్టేసేయచ్చు. ఆనాటి రోజుల్లో ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడు వాళ్ళకి. కలాస్, ఏం కష్టపడిన అవసరం వచ్చేసింది, బండలోంచి నీటి ప్రవాహం చేశాడు, ఈజీగా వచ్చేసింది, ఈజీ కదా. కానీ నేనేమని భావిస్తానంటే, మనం దేవునికి కానుకలు అర్పిస్తున్నాం, మన కష్టార్జితం నుంచి, మన దాంట్ల నిధిలోంచి మనం ఇస్తున్నామా? ఇచ్చినట్లయితే నువ్వు ఎవరు ఎంత ఇస్తున్నారో అది దేవునికి నీవిచ్చే రెస్పెక్ట్, నీవిచ్చే విలువ, నీవిచ్చే గౌరవం అక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, దేవుడికి అవసరం లేదు అంటే నువ్వు ఇచ్చేసిన తర్వాత నాకు ఎలాగండి అన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య, అవన్నీ నిజమే, నీకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా డబ్బు అవసరం. అయితే ఒక్కటి, నువ్వు ఇచ్చిన దానికి అనేక రెట్లు దేవుడు ఇస్తాడు. సపోజ్ 5 KD ఇచ్చానుకోండి, 5 times ఇస్తే 5 5 25, లేకపోతే 1 KD ఇచ్చాము, 1 KD 1 into 5 5 కదా, 25 ఎక్కడ 1 ఎక్కడ అని నేను చెప్పేది ఏమంటే అనేక రెట్లు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నీకుందా? దేవునికి నేను ఇచ్చినట్లయితే దేవుడు నన్ను అనేక రెట్లు ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ ట్రూ వాట్ బైబిల్ సేస్. దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు, నీ సమస్యలు నీకున్నాయి, కానీ ఆ సమస్యలన్నిటికీ మించి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మన చేతులు చాచే పరిస్థితి, నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ అప్పు చేసే పరిస్థితి నీకు రానే రాదు. ఎందుకంటే అది దేవుని వాక్యం చెప్తుంది. అది అందరికీ దే మే నాట్ క్యాచ్ ఇట్ అప్, బట్ ఇట్ ఈస్ ట్రూ. అర్థం లేకపోయినా అంటే అర్థం చేసుకుని నేను ఏమంటానంటే, వాళ్ళ స్టేటస్ ఇంకా వాక్యంలో ఇంకా పెరిగినప్పుడు వెన్ ద డే కమ్, అప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలరు. కానీ ఇట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. ఆకాశము భూమి గతించిన దేవుని మాటల్లో సున్న కానీ పుల్లు కానీ కొట్టివేయబడదు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశం ఐ థాట్ నా 5 minutes కూడా అయిపోయింది అనుకున్నా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను సాగిలపడి పూజించవలసిన వారం యేసు ప్రభువే మన రక్షకుడు. ఆయనలో మాత్రమే మేము వచ్చిన దేవాది దేవుడు, దేవుని కుమారుడు మరియమ్మ గర్భంలో శరీరాన్ని ధరించుకొని దేవుడే మన మధ్యకు వచ్చాడు. తర్వాత ఆయన మన రక్షకుడు. తర్వాత పిల్లలు మనం సువార్తను ప్రకటించాలి. నువ్వు ప్రకటించకపోయినట్లయితే నీకు ఛాన్స్ వచ్చింది. ఒకవేళ అతను నరకానికి వెళ్తే నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు, సువార్త చెప్పలేదు, నరకానికి పోయాడు అనుకోండి, గాడ్ మే ఆస్క్ యూ వై యూ డిడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ఛాన్స్, నౌ హీఈస్ గోయింగ్ టు హెల్. అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అట్ ద సేమ్ టైం ప్రియులరా, మనం కానుకలు సమర్పిందాం. నువ్వు ఎప్పటికీ తగ్గిపోవు, నీకు ఎప్పటికీ నష్టం రాదు, అనేక రెట్లు ఆశ్రయించబడతావు. వాట్ బైబిల్ సే. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.